యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. అమ్మవారికి శక్తి స్వరూపినికి ఎన్నో రూపాలు, ఎన్నో నామాలు, ఎన్నో ఆలయాలు. అలాంటి ఆలయాల్లో ఈరోజు మనం వచ్చాం బోడుపల్లిలోని నిమిషాంబిక అమ్మవారి ఆలయానికి. ఆ ఆలయ విశిష్టత ఏంటి? ఈ ఆలయంలో నిమిషంలో కోరుకున్న కోరికలు నెరవేరుతున్నాయా? మనం కోరుకున్న కోరికలే నిమిషం లోపు కోరుకోవాలా? పూర్తి వివరాలు మీకు అందించే ప్రయత్నం చేస్తాం. నమస్కారాలకు ఒక ప్రత్యేకమైన ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది ధ్వజస్తంభం. ఆడవాళ్ళైనా మగవారైనా సాష్టాంగ నమస్కారాలు చేయాలంటే ధ్వజస్తంభం దగ్గర చేస్తారు. నిమిషాంబిక అమ్మవారి ఆలయంలో 16 ప్రదక్షిణలు చేసే స్థలంగా ఈ ప్రదేశాన్ని మనం చెప్పొచ్చు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలయంకి రాగానే మొదట ధ్వజస్తంభం దగ్గరికి వచ్చి కోరిన కోరికను 1 నిమిషంలో కోరుకొని ధ్వజస్తంభానికి మొక్కిన తర్వాతనే వెళ్ళి అమ్మవారి గర్భాలయం చుట్టూ 16 ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆ ధ్వజస్తంభాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. అమ్మవారి గర్భాలయానికి ధ్వజస్తంభానికి మధ్యలో అమ్మవారి వాహనమైన సింహ వాహనం మనకు దర్శనమిస్తుంది. ఈ సింహాన్ని కూడా మనం దర్శించుకొని అమ్మవారిని దర్శించుకోవాలి. త్రిశక్తి కలయికగా ఉన్న నిమిషాంబిక అమ్మవారి ఆలయంలో అమ్మవారు గర్భగుడిలో మనం చూస్తే చిన్మయిగా కనిపిస్తారు. అంటే చిరునవ్వుతో కనిపిస్తారు. చిన్నపాటి ఆ నవ్వు ఎంతో మంది భక్తులకు, వేల కోట్ల మంది భక్తులకు ప్రశాంతతను, మనసులో ఆహ్లాదాన్ని ఇస్తుంది. ఆ అమ్మవారి ముఖం చూస్తే ముఖార విందం మనం ఎంత వర్ణించినా తక్కువే. ఆ కళ్ళను కానీ, అమ్మవారి పసుపు వర్ణ వదనాన్ని కానీ, అమ్మవారి ముక్కుకున్న ముక్కెరను కానీ, చెవులకున్న కన్నాభరణాలను కానీ, ముఖ్యంగా అమ్మవారి అలంకరణ విషయాలకు వస్తే అమ్మవారి పుట్టినరోజు, అలాగే అమ్మవారికి ఇష్టమైన శ్రావణ మాసం రోజుల్లో అమ్మవారికి 1,00,000 గాజులతో అలంకరణ చేస్తారు. బంగారు చీరతో అలంకరణ చేస్తారు. వెండి చీరతో అలంకరణ చేస్తారు. అమ్మవారిని ఏ అలంకరణలో చూసినా, ఎంతసేపు చూసినా మనకు తనివే తీరదు అన్నంత అందంగా, సౌందర్యవతిగా మనకు నిమిషాంబిక అమ్మవారి ఆలయంలో అమ్మవారు త్రిశూల ధారిణి అయి మనకు కన్నుల విందు చేస్తుంది. ఈ త్రిశక్తి నిలయంగా ఉన్న ఆలయంలో అమ్మవారు ఉత్తర దిక్కుగా ఆగ్నేయంలో ఉంటే, ముఖ్యంగా గణపతి నైరుతి భాగంలో ఉండటం గొప్ప విషయంగా చెప్తారు. ఈ స్థల పురాణాన్ని బట్టి ఇదే అత్యద్భుతమైన గొప్ప విషయంగా మనకు పూజారి కూడా చెప్పారు. ఆ గణపతి ఇదే. ఈ గణపతితో పాటు ఇక్కడ శివకేశవులు, సీతారామస్వామి, హనుమంతుడు, అలాగే దత్తాత్రేయుడు అందరూ ఉన్నారు. ఆ ఉపాలయాల్ని కూడా ఇప్పుడు మనం చూద్దాం. నిమిషాంబిక అమ్మవారి ఆలయం గర్భగుడి పక్కనే మనకు నైరుతి భాగంలో గణపతి ఆలయం, దానికి పక్కనే లక్ష్మణ సీత సమేత హనుమంతుడి సమేతంగా ఉన్న శ్రీరాముడు కూడా ఉన్నారు. ఆ ఆలయం ఇది. దైవం మానుష రూపేణ అన్న పదానికి నిలువెత్తు ఉదాహరణ షిరిడి సాయిబాబా. ఈ నిమిషాంబిక అమ్మవారి ఆలయంలో షిరిడి సాయిబాబా భక్తులకి కూడా బాబావారు దర్శనమిస్తున్నారు. అలాగే పక్కనే దత్తాత్రేయుని కూడా మనం చూడొచ్చు. నిమిషాంబిక అమ్మవారి ఆలయంలో శివభక్తుల కోసం శివాలయం కూడా ఉంది. ఈ శివాలయం దగ్గర ఉన్న అర్చకులు మనతో ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే స్వామి. ఎప్పుడు ప్రతిష్టాపన జరిగింది ఈ ఉపాలయాలకి? 2006లో ప్రతిష్టాపన అయింది. ఇక్కడ శివాలయంతో పాటు రామాలయం కూడా ఉంది, గణపతి ఉంది, సాయిబాబా, దత్తాత్రేయ సహా ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది. ఇక్కడ నిత్య ధూప దీప నైవేద్యం జరుగుతుంది. ఇంకా స్పెషల్లీ శ్రావణ మాసంలో, కార్తీక మాసంలో శివుడికి రుద్రాభిషేకం, మహాన్యాస రుద్రాభిషేకం కూడా జరుగుతుంటాయి. శివరాత్రి ఎట్లా జరుగుతుంది? శివరాత్రి కూడా పొద్దున 4 గంటలకి మహాన్యాస రుద్రాభిషేకం ఉంటుంది. తర్వాత 7 గంటలకి మామూలు అభిషేకాలు జరుగుతుంటాయి. తర్వాత మళ్ళీ మధ్యాహ్నం 11 గంటలకి శివ పార్వతి కళ్యాణం కూడా జరుగుతుంటుంది. తర్వాత రాత్రి మళ్ళీ సమయంలో కూడా శివుడికి ప్రత్యేకమైన రుద్రాభిషేకం, మానస రుద్రాభిషేకం. ఇప్పుడు ఈ ఆలయంలో చాలా మంది భక్తులు అమ్మవారి కోసం వస్తూ ఉంటారు కదా, అమ్మవారి భక్తుల రాక ఎప్పటి నుంచి ఎక్కువ కనిపిస్తుంది ఒక రోజులో?
అంటే సాధారణంగా ఈ మధ్యలో ఒక 3 నెలల నుంచి భక్తుల రద్దీ ఎక్కువ అయింది. అంటే మంగళవారం, శుక్రవారం, ఆదివారం స్పెషల్గా ఎక్కువ రద్దీ ఉంటుంది. మిగతా రోజు కూడా రద్దీ ఉంటూనే ఉంటుంది, కానీ మంగళవారం, శుక్రవారం, ఆదివారం ఎక్కువ రద్దీ ఉంటుంది. ఈ భక్తులు ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారు. ఈ మధ్యలో యూట్యూబ్ వల్ల, మన ఇన్స్టాగ్రామ్ వల్ల, ప్రచారం వల్ల కూడా చాలా మందికి ఆలయం గురించి తెలిసిపోయింది. ఇక్కడ మనసులో కోరుకుని అమ్మవారికి ప్రసారం చేసి ఆ కోరిక మనకు 21 రోజు తీర్చే నమ్మకం. తీరినాక అమ్మవారికి మరి 108 చేసి అమ్మవారికి ఒడిబియ్యం పోయే సాంప్రదాయం ఉంది. ఒకవేళ ఒడిబియ్యం సాంప్రదాయం లేకపోతే కూడా ఉండిలో మన యథాస్థిత ఒడిబియ్యంతో పాటు ఇంకెలాంటి సాంప్రదాయాలు ఉన్నాయి ఆలయంలో? లేదు. ఇక్కడ మెయిన్ మాకు ముఖ్యమంటే అమ్మవారి గుడిలో మనసులో కోరుకుని ప్రసారం చేయాలి. ఆ కోరిక తీరినాక 180. దాని తర్వాత మనకు ఇక్కడ ముడుపు కట్టేది కానీ, కొబ్బరికాయ కట్టేది కానీ, నిమ్మకాయ కట్టేది కానీ ఏం పద్ధతి ఇక్కడ లేదు. ఇక్కడ విశిష్టత ఏమంటే ప్రదక్షిణలే ముఖ్యమైన అంశం ఇక్కడ. దాంతో పాటు ఒకవేళ అమ్మవారికి నైవేద్యంగా ఏమైనా ఇవ్వాలంటే కూడా ఒడిబియ్యం, పసుపు కుంకుమ గాజులు, ఇట్లా ఒడిబియ్యము, ఇవి ప్రధానంగా భక్తులు ఆచరిస్తున్న విషయాలు. నిమిషాంబిక ఆలయంలో ఉపాలయాల్లో భాగంగా ఇక్కడ మనకి హనుమంతుడు కూడా దర్శనమిస్తున్నారు. హనుమంతుని భక్తులు కూడా ఈ ఆలయంలో వచ్చి హనుమంతుని దర్శించుకోవచ్చు. ఈ వృక్షానికి ముందు నాగబంధం దగ్గర కూడా మనం భక్తులు పాలు సమర్పించడం చూడొచ్చు. ఇప్పుడు మనం ఈ నాగశిలే ఈ పిల్లలు పుట్టాలని, పెళ్లి కావాలని కోరుకునే భక్తులు ముఖ్యంగా ఈ వృక్షం దగ్గర ఉన్న ఈ నాగ శిలా ఫలకాలకి పూజలు ఎక్కువగా చేస్తున్నారు. ఈ నిమిషాంబిక అమ్మవారి ఆలయంలో కోరిన కోరికలు నెరవేరుతున్నాయన్న విషయం దినదిన ప్రచారం జరుగుతోంది. అందుకని భక్తులందరూ వచ్చి మొదట ఒక కోరికను నిమిషంలోపు కోరుకొని 16 ప్రదక్షిణలు మొదట చేస్తున్నారు. ఆ కోరిక నెరవేరిన తర్వాత వచ్చి 108 ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆ 2 రకాల భక్తుల్ని ఇప్పుడు మనం చూడొచ్చు. ఒక కోరికను కోరుకుంటున్నారు. ఒక నిమిషంలో కోరుకున్న కోరిక నెరవేరగానే మళ్ళీ 21 రోజుల్లో అది నెరవేరుతుందని గట్టిగా నమ్ముతున్నారు. 21 రోజుల్లోపు నెరవేరిన భక్తులు కూడా 2 గంటల నుంచి టైంను కూడా డివైడ్ చేసిండ్రు. ఎందుకంటే ఇంతకుముందు 16 ప్రదక్షిణలు మరియు ఈ 108 ప్రదక్షిణలు 2 కలిపి చేయటం వల్ల ఈ ఆలయం మనం చూస్తున్నాం కదా, చాలా విశాలంగా లేదు, మామూలు పరిస్థితుల్లోనే ఉంది. అంతమంది భక్తులు తిరగటానికి చాలా అసౌకర్యంగా ఉండింది. అందుకని ఆలయ అర్చక కమిటీ ఒకటి డిసైడ్ చేసింది, 2 గంటల నుంచి 108 ప్రదక్షిణలు చేయాలి. 16 ప్రదక్షిణలు ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళను మాత్రం 11 గంటల లోపే, ఉదయం నుంచి 11 గంటల లోపే అనుమతిస్తున్నారు. మనకు 2 గంటల తర్వాత 108 ప్రదక్షిణలు చేసే భక్తులు కూడా అంతే స్థాయిలో కనిపిస్తున్నారు. అంటే కోరిన కోరిక నెరవేరుతుంది అనటానికి ఇది ఒక మంచి నిదర్శనం అని చెప్పొచ్చు మనకి ఈ ఆలయంలో. చాలా బాగుంది, చాలా నచ్చింది. ఇదే ఫస్ట్ టైం, చాలా సంతోషంగా. అమ్మవారి రూపం ఎట్లుంది? చాలా బాగుంది. ఎవరు చెప్పిండ్రు ఈ టెంపుల్ గురించి మీకు? ఇక్కడ మేమున్న అక్కడ అపార్ట్మెంట్లో చెప్పారు అనమాట. ఇక్కడ అంటే ఏమని చెప్తున్నారు? అమ్మవారు బాగుందని చెప్తున్నారా, టెంపుల్ బాగుందని చెప్తున్నారా? కోరిన కోరికలు నెరవేరుతాయి. చాలా బాగుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. ఏమని చెప్పిండ్రు? అంటే నిమిషంలో కోరుకోవాలని చెప్పిండ్రా? ఎట్లా చెప్పిండ్రు? 16 ప్రదర్శన చేసిన తర్వాత కోరిక కోరుకొని తర్వాత మళ్ళీ నిమిషంలో. మీరు ఏ దేవుడి భక్తులు? నేను దుర్గాదేవి. ఆ అమ్మవారి దుర్గ రూపమేనా? దుర్గ రూపం నాకు చాలా ఇష్టమైన రూపం అమ్మవారు. అందుకని రాత్రి యూట్యూబ్ చూసేటప్పుడు కనిపించింది. ఎప్పుడు వెళ్తానో ఏమో అనుకున్నా. పొద్దుగల పూజ చేసుకున్నప్పుడు కూడా నేను అనుకోలేదు అక్కడికి వెళ్ళేది. అది పోస్ట్ పోన్ పడ్డది మధ్యాహ్నం. అప్పటి వరకు ఇక్కడికి వెళ్ళేసి వస్తాను. ఎమ్మటే ఆటో బుక్ చేసుకుని బాగా సంతోషమా? చాలా సంతోషం తెలుస్తుంది మీ కళ్ళల్లో. ఆనంద బాష్పాలు అంటారు కదా, అంటే నాకు చాలా ఇష్టం. మరి ఎట్లా అనిపించింది? మీరు ఎంతో మంది అమ్మవారిని ఇప్పటి వరకే చూసి ఉంటారు, ఎన్నో అమ్మవారి ఆలయాల్లోకి వెళ్ళి ఉంటారు. ఈ ఆలయంలో ఈ అమ్మవారి రూపం చాలా బాగుంది. చాలా అసలు ఎంత చూస్తా ఉంటే ఇంకా చూడాలనిపిస్తుంది. 1 మంత్ క్రితం ఎట్లా తెలుసు నీకు ఈ ఆలయం గురించి? మంచిగా అవుతుంది, కనుక నేను పనులు అయితే సక్సెస్ అవుతుంది. కొంచెం చెప్పారు మాకు. ఎవరు చెప్పిండ్రు? మీ స్నేహితులా, ఎవరి ఫ్రెండ్సా? ఫ్రెండ్స్ అలా చెప్పారు. ఏమని చెప్పిండ్రు? ఇక్కడ ఉప్పల్లో అమ్మవారి టెంపుల్ ఉంది కదా, శ్రీ కాళికమ్మ నిమిషాంబిక అమ్మవారు అని చెప్పారు ఫ్రెండ్స్ వాళ్ళు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు?
నేనా? నేను ఉప్పల్ సైడ్ ఉప్పల్ దగ్గర. మేము ఎల్బీ నగర్ అల్కాపురి నుండి వచ్చాము. అవునా? ఎల్బీ నగర్లో కూడా చాలా ఆలయాలు ఉన్నాయి కదా, మరి ఇంత దూరం ఎందుకు రావాలనిపించింది? అదే అమ్మవారి కృప వల్ల రమ్మంటే వచ్చాము. ఎట్లా తెలిసింది ఈ ఆలయం గురించి? యూట్యూబ్లోనే ఎక్కువ చూపించారండి, ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో ఎక్కువ చెప్పారు. అంటే అమ్మవారిని చూద్దామని వచ్చిండ్రా, 16 ప్రదక్షిణలు చేద్దామని వచ్చిండ్రా? 16 ప్రదక్షిణాలు చేయాలని వచ్చాము. చేసిండ్రా? చేయలేదండి, దర్శనం చేసుకొని చేద్దామని. ఫ్రెండ్స్ చెప్పారు, ఇక్కడ మా చుట్టాలు కూడా ఉంటారు, వాళ్ళు చెప్పారు. ఏమని చెప్పిండ్రు? అంటే అమ్మవారు చాలా శక్తి శక్తి ఉంటుంది, మనం ఏది అనుకుంటే అది అవుతుంది. చాలా బాగా అనిపిస్తుంది. అమ్మవారిని ఇంకోసారి దర్శనం చేసుకోవాలని మళ్ళీ వెళ్తున్నారా రెండోసారి? ఇది దారుణం. భక్తులు కిక్కిరిసిపోయి ఉన్నారు, మీరు రెండు సార్లు దర్శనాలు. మంచి అనిపించింది, చూడంగా సంతోషంగా. ఫస్ట్ టైం చాలా నుంచి అనుకుంటున్నాం కానీ అవ్వట్లేదు, కానీ ఇలా అనుకోకుండా అయింది. మనతో మరో భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడు. మీ పేరు? క్రాంతి. క్రాంతి. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? దాదాపు నేను ఆల్మోస్ట్ 7-8 ఇయర్స్ అయ్యింది. 7-8 ఇయర్స్ నుంచి. ఎక్కడ ఉంటారు? బోడుప్పల్ వాసవి. ఓకే. ఒకటి చాలా చిన్నగా ఉండే అమ్మవారు, బట్ భక్తితో కొలిచాము. ఇప్పుడు 7-8 ఇయర్స్ నుంచి రెగ్యులర్ గా వస్తుంటాము, అమ్మవారిని సేవలో పాల్గొంటుంటాము. కాకపోతే దేవి దసరా నవరాత్రోత్సవాలు కానీ, అమ్మవారి యానివర్సరీ సెలబ్రేషన్స్, ఇలా ప్రతి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటాము. బట్ లాస్ట్ 1.5 years నుంచి దీన్ని ఎక్స్పాండ్ చేశారు. కానీ దేవుడి యొక్క అమ్మవారి యొక్క ట్రస్ట్ వాళ్ళు. సో ఆ వాస్తు పరంగా మార్పులు చేసిన తర్వాత లాస్ట్ 1 year లో మనం ఊహించలేనంత ర్యాపిడ్ గా అమ్మవారి యొక్క పేరు ప్రఖ్యాతలు దేశవ్యాప్తంగా ఇదంతా వాస్తు మార్పు వల్లే అనుకుంటున్నారా మీరు? అనుకోవచ్చు. అది కూడా అమ్మవారి మహిమ ఖచ్చితంగా ఉంటుంది, కాకపోతే అప్పటికి తెలియకపోయి ఉండొచ్చు. మౌత్ పబ్లిసిటీ ద్వారానే తెలిసింది. బట్ ఈ 1.5 years నుంచి ఎక్స్పాండ్ చేసిన తర్వాత ఏ రీజన్ అని తెలియదు, అప్పుడు చాలా చిన్నగా ఉండేది. బట్ ఈ రోజు ఇంతమందికి తెలిసిందంటే, నేను ఇక్కడ బోడుప్పల్ అంటే వాళ్ళ బోడుప్పల్ నేను ఉన్నాను అంటే ఫస్ట్ క్వశ్చన్ ఎవరైనా తెలిసిన అమ్మవారి గుడి తెలుసా, మీరు వెళ్తారా అని అనే క్వశ్చన్. సో ఇప్పుడు వచ్చే పరిస్థితి ఏంటంటే, మీరు బోడుప్పల్లో ఉంటారు, మాకు అమ్మవారి దర్శనం చేయొచ్చా అంటే మేము హెల్ప్ చేయలేని పరిస్థితి. ఇంతమంది రష్, ఇంతమంది జనాలు. కాకపోతే నేను స్వయంగా నేను కూడా ఒక భక్తుడిగా నేను అమ్మవారి యొక్క కృపకి నేను పాత్రనయ్యాను. నేను కోరుకున్న కృపలు నెరవేరాయి. ఈ రోజుకి అమ్మవారిని దర్శించుకుంటాను. మీరెన్నిసార్లు ప్రదక్షిణలు చేసిండ్రు? నేను దాదాపు 3 times చేశాను, 3-4 times. అంటే నెరవేరిన 108 ప్రదక్షిణలు. అంటే 3 కోరికలు మీరు నెరవేరాయి. అందుకే సో అమ్మవారికి అంటే ఈ రోజు నేను అది కొత్త పని చేస్తున్నానంటే నాకు ఒక దినచర్యలో భాగం అయిపోయింది. నేను కొత్తగా ఏదైనా పని చేస్తున్నట్టు ఇక్కడికి రావాలి, అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్ళాలి. నిమిషాంబిక అమ్మవారి ఆలయానికి సంబంధించి భక్తులకు ఏదైనా మహాప్రసాదమే. అమ్మవారి కుంకుమ అయినా, గాజులు అయినా, అమ్మవారి నైవేద్యమైనా, ఏదైనా. అలాంటి వాటిల్లో ముఖ్యంగా ఆడవాళ్లకు ఇష్టమైనవి అమ్మవారికి అలంకరింపజేసిన చీరలు. ఆ చీరల్ని ఇక్కడ వీళ్ళు సేలింగ్కి పెట్టారా, మరి ఏంటి, వీళ్ళని అడిగి మాట్లాడదాం. అమ్మ, మీ పేరు? వేదిక అండి. ఈ చీరలు ఏంటి? అమ్మవారికి ఇయర్లీ వన్స్ శ్రావణ శుక్రవారం ఫస్ట్ ఫ్రైడే రోజు అమ్మవారికి 1116 గర్భగుడిలో కట్టిస్తారు. సంవత్సరానికి ఒక్కసారి ఫస్ట్ ఫ్రైడే శ్రావణ శుక్రవారం. ఎన్ని చీరలు కట్టిస్తారు? 1116 కట్టించి 3 days అమ్మవారి గర్భగుడిలో ఉంటాయండి చీరలన్నీ. 4th day నుంచి అమ్ముతారు. అంటే 1116 చీరలు కూడా ఒకే రోజు కట్టిస్తారా? ఒకే రోజే అండి, అన్ని ఒకటే రోజు అమ్మవారికి కట్టిస్తారు. నెక్స్ట్ డే ఇక దూరం నుంచి వచ్చిన వాళ్ళకి నెక్స్ట్ డే నుంచి ఇస్తాము. ఎంత నుంచి ఎంత వరకు ఉండొచ్చు? ఇప్పుడు రీజనబుల్ 1200 నుంచి అమ్ముతామండి. 1200, 1500, 2000, 2200. ఇవన్నీ భక్తులు సమర్పించినాయి అమ్మవారికి? భక్తులు కాదండి, ట్రస్ట్ వాళ్ళు, గుడి వాళ్ళు అక్కడ అమ్మవారికి కట్టిస్తారు. ఫ్రెష్ శారీస్ అండి. అయితే ఆలయానికి సంబంధించిన చీరలు, ఆలయానికి సంబంధించిన చీరలు అమ్మవారికి లోపల ఫ్రెష్ ఇవన్నీ కట్టిస్తారు. ఇప్పుడు మామూలుగా నాలాంటి భక్తులు అమ్మవారికి చీరని ఇవ్వాలనుకున్నారు, అది ఎప్పుడు కట్టిస్తారు? అది మీరు అమ్మవారికి మంచి పట్టు చీర రీజనబుల్ 3,000 అబౌవ్ ఉంటే 5,000 మంచిగా మినిమం 5,000 ఉంటే కట్టిస్తారండి. అమ్మవారి అట్రాక్షన్ కావాలి కదండి, అట్లా మంచి ఉంటే కట్టిస్తారు. అమ్మవారికి అట్లా కట్టించే ముందు ఏం చేయాలంటే 2 days బిఫోర్ రావాలి, వచ్చి అయ్యగారికి కౌంటర్ లో వాళ్ళకు విషయం చెప్పాలి. ఆ శారీ వాళ్ళకి మంచి సెట్ అయిందంటే కట్టించేస్తారు. 8 సంవత్సరాల నుంచి వస్తున్నారు, అమ్మవారిని చూస్తున్నారు. మీకు ఏది ఎక్కువ ఇష్టం అమ్మవారి అలంకరణలో కానీ, అమ్మవారి ఆలయానికి సంబంధించి మీకు నచ్చిన విషయం ఏంటి? నేను ఏమనుకుంటే అవి అయినాయండి, అమ్మవారి నాకు సక్సెస్ చేసిందండి. అందుకే ఇంత నమ్మకంగా మీరు సేవకులు ఉన్నారు.
మొత్తానికి చాలా మంది భక్తులు వాళ్ళు ఏదైతే అనుభవించిండ్రో అంటే ఏదైతే వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసిండ్రో ఆ విషయాల పరంగానే అమ్మవారికి దినదిన అభివృద్ధి దినదిన జనాల రాక ఎక్కువ అవుతుందని మనం చెప్పవచ్చు. ఇంకా మరింత కొందరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నిమిషాంబిక అమ్మవారి ఆలయ చైర్మన్ వినోద్ కుమార్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. నమస్తే సార్. సార్, ఎట్లా ఆలయము మీరు మీ కళ్ళ ముందు దినదిన అభివృద్ధి చెందింది, ఎట్లా అనిపిస్తున్నది? చాలా ఆనందంగా ఉన్నదండి. నా మట్టుకైతే నా జన్మ ధన్యం అయిపోయింది. ఇప్పుడు హైదరాబాద్లో నంబర్ 1 టెంపుల్గా ప్రసిద్ధి చెందిందండి. కొందరు భక్తులు చెప్పడం ఏంటంటే విజయవాడ అమ్మవారు అయినాక మన నిమిషాంబాదేవి అమ్మవారేనండి, అంత మహిమగల తల్లి అని తండోపతండాలుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి భక్తులు ఉదయమే 6 గంటలకే వచ్చేస్తున్నారండి. వివిధ ట్రాన్స్పోర్ట్ మోడ్ల రూపేణా వస్తున్నారు, దర్శనాలు చేసుకుంటున్నారు. మా కార్యకర్తలు, ఆలయ అర్చకుల సహకారంతో దినదిన అభివృద్ధి చెందిందండి ఆలయము. అన్నదాన సత్రం కడుతున్నామండి పక్కన 334 గజాలతోటి. దానికి కూడా భక్తులు తమ సహకారంతో ఆ ప్రాజెక్టు కూడా కంప్లీట్ చేశామండి. మీ అందరి సహకారం ఎంతో అవసరం ఉంది. సాధ్యమైనంత వరకు 2 గంటలకే ప్రదక్షిణాలండి. అమ్మవారి గుడి తెరిచే ఉంటుంది, మీరు దర్శనాలకు ఎలాంటి ఆటంకం ఉండదండి. బోలో నిమిషాంబ మాతాకి జై. నిమిషాంబిక అమ్మవారి టెంపుల్ ఆలయ సెక్రటరీ ఉన్నారు మనతో. నమస్తే సార్, మీ పేరు? హేమచంద్ర అన్న పేరు. హేమచంద్ర సార్, ఎట్లా అంటే ఎన్ని ఏళ్ళ నుంచి భక్తుల రాక ఎక్కువైంది? భక్తుల రాక దాదాపు 6 నెలలు, సంవత్సరం నుంచి 6 నెలల నుంచి వర్క్ ఎక్కువైపోయిందండి. ఎక్స్టెన్షన్ చేసాం మేము. చేసిన తర్వాత అమ్మవారి కోరికలు కూడా నెరవేరుస్తుంది భక్తులయ్యి. అది కూడా దానితో కూడా భక్తులు ఎక్కువ తాకిడి ఎక్కువైపోయింది. అంటే తాకిడి ఎక్కడి వరకు అంటే పక్క రాష్ట్రాలకు కూడా నిమిషాంబిక అమ్మవారు అనే పేరు వినిపిస్తుంది. అవునండి. ఏంటంటారు కారణం? అమ్మవారి కోరికలు నెరవేరుస్తుందండి, అంతే, ఏం లేదు. మంచిగా అమ్మవారు దండం పెట్టుకొని ప్రదక్షిణలు చేసి కోరిక నెరవేరినాక 108 చేస్తే అమ్మవారు తప్పకుండా కోరిక నెరవేరుస్తుంది. అదొక గట్టి నమ్మకము. అది మా కులదేవత అమ్మవారు. ఇంకా అట్లాని మేము అందరికీ కూడా చెప్పడం జరిగింది. ఆ కోరికలు అమ్మవారు నెరవేరుస్తుంది ఆ విధంగా. అంటే ఒకటి ప్రతి శుక్రవారం మేము అన్నదానం కార్యక్రమం ఒకటి పెడతాం. ప్రతి శుక్రవారం. అప్పుడు కూడా 1500 నుంచి 2000 మంది వస్తారు. అయితే రోజు శుక్రవారం రోజు ఖాళీ దర్శనానికి 4 నుంచి 5000 మంది వస్తారు. శుక్రవారం రోజు ఓన్లీ దర్శనానికి. త్రిశూలధారిణి పసుపు వర్ణ ముఖార విందం ప్రసన్న వదనంతో బోడుపల్లో ఉన్న నిమిషాంబిక అమ్మవారు భక్తులకు కొంగు బంగారంగా నిలుస్తోంది. ఆ ఆలయ ప్రధాన అర్చకులు శర్మగారు మనతో ఉన్నారు. వారితో ఈ ఆలయ విశిష్టత, అలాగే ఆలయం దినదిన అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణాలు, ఇంకా మరెన్నో విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే స్వామి. నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీకు అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మీకు కలగాలని చెప్పేసి ఆశీర్వదిస్తున్నాను. ఎందుకంటే ఎంతో శ్రమ కోర్చి అమ్మవారి విషయాన్ని అందరికీ తెలియజేసి అందరూ కూడా విజయం పొందాలనే మంచి ఉద్దేశంతో ఇంత దూరం వచ్చినందుకు ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మీ అందరికీ కలిగి అందులో మీరు సంకల్పించుకున్నటువంటి కార్యక్రమం దిగ్విజయం కావాలని ఆశీర్వదిస్తూ అమ్మవారి యొక్క ధన్యవాదాలు అయ్య గారు, చాలా ధన్యవాదాలు. ఆలయంలో నిమిషాంబిక అమ్మవారు పేరుకు తగ్గట్లుగా నిమిషంలో అమ్మవారు కోరికలను తీరుస్తుందా, లేకపోతే భక్తులు కోరుకునే కోరికలు నిమిషం లోపల కోరుకోవాలా? ఒకటి మాత్రం చెప్తానండి, మనము ఒక ఆర్జీ లెటర్, ఒక టీసీ కావాలని మనం అప్లికేషన్ పెడతాం. అయ్యా నాకు ఫలానా పని అని మొదలు పెట్టిన తర్వాత అప్లికేషన్ డీటెయిల్స్ రాస్తాం. అలా ఇక్కడ కూడా అమ్మవారి దగ్గరకు వచ్చినప్పుడు మనస్సులో కోరిక కోరుకొని 16 ప్రదక్షిణాలు చేయాలి. మన కోరిక నెరవేరుతుంది 21 రోజుల్లో అనడానికి కారణం ఏంటంటే, అమ్మ దగ్గరకు వచ్చి అమ్మకు ప్రదక్షిణాలు మీరు చేస్తున్నారు, కానీ పార్వతీపుత్రం వినాయకుడు నైరుతి భాగం నుంచి మిమ్మల్ని మీ రాకను చూస్తూ ఉన్నాడు. ఆయన చూస్తూ ఏం చేస్తాడంటే, ఓహో వీళ్ళంతా అమ్మ దగ్గరకు వచ్చారు, మరి విఘ్నాలకు అధిపతి నేను, వీళ్ళందరినీ నేను కరుణించాలి అని చెప్పేసి మన విఘ్నాలన్నీ తొలగిస్తూ మనను విజయం పొందిస్తుంటాడు. అంటే 16 ప్రదక్షిణాలు చెయ్యాలా అంటే తప్పకుండా నేను చెయ్యమనే చెప్తాను. ఏంటి అంటే, అమ్మవారు
పార్వతీదేవి అంశతో. పార్వతీదేవి సాక్షాత్తు దుర్గాదేవితో మిళితమై ఉంది. ఈ పార్వతీదేవికి షోడశ రూపిణి అని పేరు. షోడశి అంటే 16. నిమిషంలో కోరిక కోరుకొని 16 ప్రదక్షిణాలు చెయ్యాలి. శాస్త్రంలో ప్రదక్షిణ త్రయం అన్నారు. ప్రదక్షిణాలు 3 చేయమని చెప్పారు. కానీ అమ్మవారు షోడశి అంటే 16. అమ్మవారికి ఇష్టమైనటువంటి సంఖ్యను సంఖ్యాభావంగా చూపిస్తూ అమ్మా నువ్వు మమ్మల్ని కరుణించు అంటూ 16 ప్రదక్షిణాలు మనం చేసినప్పుడు పార్వతీదేవి యొక్క చూపు మరియు దుర్గాదేవి యొక్క చూపు మన మీద పడతా ఉంది. అలా పడినప్పుడు విఘ్నేశ్వరుడు కూడా స్వయంగా తన యొక్క దృష్టిని మన మీద పెడుతూ అమ్మ కోసం వచ్చారు అని మన కష్టాలను నిర్వహించారు. చూసాం కదా, తమ కోరిన కోరికలు నెరవేరాలని 16 ప్రదక్షిణలు నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణలతో నిత్యం భక్తుల రద్దీతో విలసిల్లుతున్న బోడుపల్లిలోని నిమిషాంబిక అమ్మవారి ఆలయాన్ని. ఇది ఇవాల్టి మన దేవాలయం. మరో దేవాలయంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.